శవంలా పడున్నా, ఒకవేళ బతికి బట్ట కట్టినా కాపురం చేయగలడా లేక కన్నీట ముంచుతాడా అని ఆలోచించకుండా భర్తే దైవం అనుకుని నన్ను మళ్ళీ మంచి చేశావు. భరించేవాణ్ణే భర్త అంటారు, కానీ భర్తనే భరించిన గొప్ప భార్యవి నువ్వు. నేను కళ్ళు తెరవడం కోసం నువ్వు కళ్ళు మూయకుండా నా మంచం పక్కనే ఉన్నావు. నా అడుగు పడగానే తప్పటడుగు వేసి కొడుకుని చూసినట్టు సంబరపడ్డా. నా నోట మాట రాగానే పసిపిల్లాడి నోటి వెంట పలికే తొలి పలుకులా గర్వపడ్డావు. నాకు నువ్వు భార్యవు కాదు లక్ష్మి, పునర్జన్మనిచ్చిన తల్లివి. కనటం తల్లి వంతు, పెంచటం తండ్రి బాధ్యత, కలిసి బతకడం భర్త కర్తవ్యం. కానీ చావటానికి తప్ప ఎందుకు పనికిరాని నాలాంటి శవాన్ని బతికించిన నిన్ను ఈ పేరుతో పిలవాలి లక్ష్మి. పెళ్లి పేరుతో ఆడదాని ఇంటి పేరు మారుతుంది, కానీ నీలాంటి భార్య ఉంటే మాగాడి జీవితమే మారిపోతుంది. నేను తినకుండా ఉండగలను, నీళ్లు తాక్కుండా బతకగలను, చివరికి ఊపిరి పీల్చకుండా జీవించగలను. కానీ నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను లక్ష్మి, ఒక్క క్షణం కూడా ఉండలేను, ఒక్క క్షణం కూడా ఉండలేను. హలో, జస్ట్ మినిట్. మహాలక్ష్మి, నీకే ఫోన్. హలో లక్ష్మి, నీకో గుడ్ న్యూస్. నీకు వీసా మన ఇద్దరికి ఫారెన్ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. రేపు మార్నింగ్ మన ఫ్లైట్. ఏంటి పక్కన ఎవరైనా ఉన్నారా? ఓకే ఓకే, నాకు అర్థమైంది. డైరెక్ట్గా టెంపుల్కి వచ్చాయి. లక్ష్మి, ఇదిగో లక్ష్మి, ఏ స్వర్గం కోసం అయితే ఇన్నాళ్ళు నరకం అనిపించావు, దానికి దారి ఇదిగో. నీ పాస్పోర్టు, మన టికెట్స్. ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? తీసే ఆ మంగళసూత్రం, విసిరే నీ కాలు మెట్లు. ప్రేమని డబ్బు చంపలేదని, ప్రేమని సంప్రదాయం బంధించలేదని మనం నిరూపిద్దాం. ఏంటి లక్ష్మి? నా వల్ల కాదు వంశీ, నేను నీతో రాలేను. నన్ను క్షమించు వంశీ, నా భర్తను వదిలి నేను రాలేను. ఆ రోజు నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసినా మన ప్రేమ నీరు కారిపోకూడదన్న కసితో నీతో వచ్చేస్తానని చెప్పాను. ప్రేమ కోసం సాంప్రదాయాలు వదిలేద్దామనుకున్న నేను భార్య కోసం ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డ భర్తను చూసి మనసు మార్చుకున్నాను వంశీ. అందుకని నేను కూడా మనసు మార్చుకుని నీకు దూరం అవ్వాలని చెప్తున్నావు మహాలక్ష్మి? లేదు వంశీ, నన్ను మర్చిపోవాలని చెప్తున్నాను. నా భర్తకి నా అవసరం ఉందని చెప్తున్నాను. నీ భర్తకి నీ అవసరం మాత్రమే ఉంది, కానీ నీ మీద నాకు ప్రేమ ఉంది మహాలక్ష్మి. ప్రేమ కంటే జీవితంలో చాలా ఉన్నాయి వంశీ. ఏ స్వార్థం లేకుండా ప్రేమించడంలో ఉన్న తృప్తి నేను అనుభవించాను. ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో మంచంపై ఉన్న నా భర్తను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయన కోలుకుంటుంటే నా గుండెల్లో
గుండెల్లో పెళ్లి మీద నమ్మకం కలుగుతుంది వంశీ. అతని చేతులు నా భుజాలపై ఆసరాగా వేస్తుంటే అది నా మెళ్ళో తాళిలా అనిపించింది. అతను చేయి పట్టుకుని నడిపిస్తుంటే 7 అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. నిద్రలో కలవరిస్తూ అతను నా చేయి పట్టుకుంటే అది నాకు పాణిగ్రహంలా అనిపించింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? లేక నేను కట్టుకున్న అవిటి వాళ్ళలో శ్రీకృష్ణుడు కనిపించి హితమో చేశాను? మీ నాన్న పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకుని ఎన్నో కష్టాలు పడి నీకోసం వస్తే తాళితో ఎదురొచ్చి గుండె పగలు కొట్టావు. అది తెంచుకొస్తానని చెప్పి మళ్ళీ ఊపిరి పోసావు. కానీ ఇప్పుడు వచ్చి ప్రేమలో స్వార్థం ఉంది, పెళ్లిలో త్యాగం ఉంది, నా భర్తకు అనారోగ్యంగా ఉంది, ఆయనకి నా అవసరం ఉందని చెప్తుంటే నేను వెళ్ళిపోవాలా? నువ్వు వేరెవరినైనా పెళ్లి చేసుకో. దానిపోయి ఒకళ్ళని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుని మరొకళ్ళకి పిల్లలు కనిపెట్టే క్యారెక్టర్ కాదు నాది. అలాగే నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా అని నా కర్మ ఇంతేనని సరిపెట్టిపోయే రకాన్ని కాదు నేను. నాకు సంబంధించి నాకే దక్కాలి. వాడు ఆఫ్టర్ ఆల్ నీ మెడలో తాళి కట్టాడు, కానీ నేను నా గుండెల్లో గుడి కట్టానే. వాడితో కలిసి 7 అడుగులు నడిచాను కాబట్టి నీ వైపు ఒక్కడు కూడా వేలేనంటే ఊరుకోను. మర్యాదగా నీ ముగ్గురు దగ్గరికి వెళ్ళి నేను ప్రేమించిన వాడు ఒకడున్నాడు, నేను లేకపోతే చస్తాడు, వాడితో వెళ్ళిపోతానని చెప్పొచ్చాయి. నేను రాను, నన్ను మర్చిపో. నువ్వు మర్చిపోమంటే మర్చిపోయేది కాదు ప్రేమ అంటే. నిన్ను నా దాన్ని చేసుకునే వరకు నిద్రపోను, ఎవరు అడ్డు వచ్చినా సరే. ఎప్పుడైతే పెళ్ళైపోయిందని చెప్పావో నాకప్పుడే నమ్మకం పోయింది ఇవన్నీ జరిగే పనిలానే. ఆడదాని మెల్లో ఒక్కసారి తాలిపడ్డాక చాలా మారిపోతుంది వంశీ. తనకు భర్త అంటూ ఒకడుంటే అతనికి కష్టం అనిపిస్తే కన్న తల్లిదండ్రులు కూడా గుమ్మ ఎక్కొద్దని చెప్పేస్తుంది. అదిరా ఆడదంటే. ఒరేయ్, రక్తాలతో ఉత్తరాలు రాసుకున్న వాళ్ళు, గుళ్ళో ప్రమాణాలు చేసుకున్న వాళ్ళు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు కూడా 3 ముళ్ళు పడ్డాక భర్తే దైవం అనుకుంటారా? ప్రేమ సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు వేదాల సాక్షిగా చేసిన పెళ్లి ప్రమాణాల ముందు కాలిపోతాయిరా. అదేరా పెళ్లికున్న గొప్పతనం. దాని ముందు మహాలక్ష్మి ఎంత. ఒరే, నా మాట విని జరిగిందంతా మర్చిపోరా ప్లీజ్. మర్చిపోవడానికి ఆటలాడుకునేప్పుడు తగిన ఎదురు దెబ్బ కాదురా, మందురాయి గాని మారిపోవడానికి. ప్రేమించడమే నాకు తెలుసు కానీ మర్చిపోవడం తెలీదురా నాకు. మహాలక్ష్మి నా మనిషి. రే, నీ కొడుకుని బలవంతంగా తీసుకెళ్లి నాన్న నాన్న అని పిలిపించుకుంటే నేను నాన్న అయిపోతాను రా. ఆ 3 ముళ్ళు కంటే ముందే మా మనసులు ముడిపడ్డాయి. వాటికన్నా మా ప్రేమ గొప్పదరా. నా ప్రేమ గెలిచి తీరుతుంది. ఈసారి మీ దగ్గరికి రావటం అంటే జరిగితే మహాలక్ష్మితోనే.